నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుది 40 ఏళ్ల కుతంత్రాల చరిత్ర. ఒక్కడి మీదకి మూకుముడిగా యుద్ధానికి వస్తున్నారన్న జగన్. జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం. రాష్ట్రాన్ని డ్రగ్స్కు అడ్డాగా మార్చారన్న బాబు. ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల. 10 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన. ఫోన్ ట్యాపింగ్పై రాజకీయ దుమారం. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. హైకోర్టులో దానం నాగేందర్పై పిటిషన్. అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు. కేజ్రీవాల్ అరెస్టును తప్పుపట్టిన అమెరికా దౌత్యవేత్తను మందలించిన భారత్. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 526, నిఫ్టీ 143 పాయింట్ల మేర లాభం. ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. విశాఖ నార్త్ పి విష్ణుకుమార్ రాజు బరిలో దిగనుండగా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. ఆదూరు నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యనారాయణ, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, అరకు పంగి రాజారావు, ఎచ్చర్ల ఎన్ ఈశ్వరరావు, అనపర్తి శివకృష్ణరాజు పోటీ చేయనున్నారు. అయితే ఇందులో సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు జీవీఎల్కు టికెట్లు దక్కలేదు. మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు సభలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు నిందలు మోపడానికి సిద్ధంగా ఉంటారని అన్నారు. కేంద్రం నుంచి పరోక్షంగా మరో పార్టీని తెచ్చుకొని ఒక్క జగన్ మీద యుద్ధం చేస్తున్నారన్నారు. ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్ వీరంతా కాదని తన చెల్లిని కూడా తెచ్చుకొని యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. తన ఒక్కడిపైకి ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో ఎక్కడ ఉంటుందో గమనించాలన్నారు. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. తీరా చూస్తే వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు. ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు. బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవ్వరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. ఈ 75 ఏళ్ల బాబునే చూడండి. తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోని చూపిస్తారు.
మేనిఫెస్టోను టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇంటింటికి పాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు. ఎన్నికలు అయిపోయినాక మేనిఫెస్టో ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వెతుక్కుంటే కూడా ఎక్కడా కూడా కనిపించదు. అధికార వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. నగర నియోజకవర్గం పుత్తూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమైందన్నారు. నగరి మీటింగ్ చూసి జగన్ మైండ్ బ్లాంక్ అయిందన్నారు. డ్రగ్స్, గంజాయి, హింసా రాజకీయాలు, భూకబ్జాలు వైసీపీ అడ్డాగా మారాయన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమన్న బాబు 1వ తేదీనే ఇంటికి వచ్చి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనాలని వైసీపీ అనుకుంటోందన్నారు. రాయలసీమను రాళ్లసీమగా మార్చి ఎడారిని చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భస్మం అయిపోతుంది, అయిపోవాలి. అదే ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా. ఈరోజు అతను మేము సిద్ధం అన్నాడు, నేను ప్రజాగళం అన్నా. ప్రజాగళం ముందర మేము సిద్ధం ఏమవుతుంది? డౌన్ అవుతుంది. మా తమ్ముడు చెప్తున్నాడు. అదే ఈరోజు ప్రజాబలం, అదే ప్రజాగళం. ప్రజాగళం ముందర కుప్పి గంతులు పనికి రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ, ఇప్పుడు ఎవరు భయపడద్దండి. ఎన్నికల కమిషన్ చేసింది, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి. వాళ్ళు మనం ఒకటే. జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప కాదు, మనం తక్కువ కాదు. పోలీసులు లేరు ఆయనకు, మనకు కూడా పోలీసులు ఉంటారు. ఎవరైనా చేయకపోతే ఎన్నికల కమిషన్ ఉంది వీళ్ళ కత్తేల్చడానికి. గేమ్ స్టార్ట్ అయింది, యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎన్డీఏ గెలుపు ఎవ్వడు ఆపలేడు. మా పొత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి. ఇప్పుడు గాని కాపాడకపోతే జీవితంలో ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు. ఇప్పటికే 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయాం. చీకటి పాలన, చీకటి జీవాలు, అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి. మా 3 పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముగ్గురం కలిసి నడుస్తున్నాం ఎన్నికల కోసం. కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాకు అనుభవం ఉన్నాం, ముగ్గురం కలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా. మాట నిలబెట్టుకుంటా. ఎప్పుడు కూడా బాబు మాట అంటే మాటే, మాట మీద ఉంటా. చేనేత కార్మికులు ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవర్ లూమ్ కార్మికులకు విద్యుత్ ఛార్జీల మీద సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నది మేమే. మళ్ళీ వాళ్ళకు కూడా 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తాం. నిండ్రా నేతం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లిస్తామని మోసం చేశారు. వారికి కూడా న్యాయం చేసి మళ్ళా షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా వైబల్ చేయాలో చేస్తాం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. తిరుపతి ఎంపీ స్థానం బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తు నేపథ్యంలో సమన్వయం, ఓట్ల బదిలీ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన వరప్రసాద్ కొన్ని రోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ పాలనపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. పులివెందుల పట్టణంలో 7,079 జగనన్న ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు 310 ఇళ్లను పూర్తి చేశారని తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లను చూస్తూ ఉంటే ఇది భూలోకమా యమలోకమా అనే సందేహాలు కలుగుతున్నాయన్నారు. పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు తులసిరెడ్డి.
తెలుసుకోవాలంటే 2-3 మెతుకులు పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఒక 2-3 అంశాలు చాలు. ఒకటి, ఇల్లు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో, ఆయన సొంత ఊరు పులివెందుల పట్టణంలో మంజూరు చేసిన ఇల్లు 7,079. మంజూరు చేసిన ఇల్లు 7,079. ఇప్పటి వరకు పూర్తి అయినటి కేవలం 310. అంటే మంజూరు చేసిన ఇళ్లలో 4% పూర్తి అయినాయి. ఆ ఇళ్లలో కూడా ఇంతవరకు ఒక్కరు కూడా చేరలేదు. అంటే ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే, సొంత ఊరు పులివెందుల పట్టణంలోనే జగనన్న ఇళ్ల కాలనీ పరిస్థితి, ఇళ్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో, మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో ప్రజలే ఊహించుకోవచ్చు. అన్నం ఉడికిందా లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేశారని ప్రచారం చేస్తున్నారని అన్నారు. చేస్తే గీస్తే 2-3 ఫోన్లు ట్యాప్ చేసి ఉంటారని అన్నారు. పథకాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుజరాత్ మోడల్ అంటే మత అల్లర్లు సృష్టించడమా అంటూ నిలదీశారు కేటీఆర్. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు. ఏం చేస్తుండ్రు? రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పారు, అదరాబాయి నాకు అర్థం కాదు, సీదా చెప్పు, ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నామని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావో మేము వద్దంటలేం కదా. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు కేటీఆర్. మొన్నటి వరకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేసి మైనారిటీ నేతల్లో విషం నింపే ప్రయత్నం చేశారని అన్నారు. ఇవాళ కవితను అరెస్టు చేస్తే ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఏం చేసినావో చెప్పు. మల్కాజ్గిరికి ఏం చేసినావు, తెలంగాణకి ఏం చేసినావు, ఇక్కడ ఉండే దళితులకు ఏం చేసినావు, గిరిజనులకు ఏం చేసినావు, బలహీన వర్గాలకు ఏం చేసినావు, ఎవరికి ఏం చేసినావో చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. మొన్నటిదాకా కాంగ్రెస్లు దొంగ ప్రచారం చేసిండ్రు. ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసినారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, మీరు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కేసు లేదు, మన్ను లేదు, రూపాయి రాలేదు, రూపాయి పోలేదు, అలా ఏమి లేదు కేసులా, అయినా కూడా పట్టుకున్నారు అని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని. మరి అది కవితమ్మకు వర్తించదా? అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయం అట, అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయం అట. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి నీతి? ఆలోచించండి. ఇలా మోడీ గారి ప్రవర్తన ఎట్లుంది? అయితే నా జేబులు ఉండాలి లేదా జైళ్ళు ఉండాలి, అయితే నా జేబులు ఉండాలి లేదంటే జైళ్ళు ఉండాలి, అంతే. రెండిట్లో ఏదో ఒకటే తప్ప వేరే మార్గం ఉండద్దు ఈ దేశంలో. ఒక పని చెప్పు, నువ్వు ఏం చేసినావో చెప్పు. మల్కాజ్గిరికి ఏం చేసినావు, తెలంగాణకి ఏం చేసినావు, ఇక్కడ ఉండే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడంతో కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబం కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం తీహార్ జైలుకు వెళతారని అన్నారు. నవీన్ రావు, శ్రవణ్ రావులు కేసీఆర్ బంధువులే అని, ప్రభాకర్ రావుకి ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలనేది కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. దేశ చరిత్రలోని ఇంత దారుణ అధికార దుర్వినియోగం ఎక్కడా జరగలేదని ఆరోపించారు. ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తూ ఉంది. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు, మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్ళాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే మరి వీళ్ళిద్దరు ఆదేశాలు ఇస్తేనే కదా ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. విదేశాల నుంచి ట్యాపింగ్ డివైజులు కొనుగోలు చేసి మరీ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడవడంతో పార్టీలన్నీ ఇదే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా బీజేపీ నేత రఘునందన్ రావు సైతం డీజీపీని కలిసి కంప్లైంట్ చేశారు. దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని కంప్లైంట్ చేశారు. తన ఫోన్తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని, ట్యాపింగ్కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ముందుకు రాకపోతే ఆయన పేరు కూడా నేను బయట పెడతా. టీవీ ఛానల్ పేరిట హరీష్ రావు అనేటువంటి బినామీ ఒక టీవీ ఛానల్ వాళ్ళ దగ్గర ఎట్లుంటాయండి? పోలీసులు రికార్డ్ చేసినటువంటి సీడీలు ఒక టీవీ ఛానల్ ఎట్లా దొరుకుతాయి? ఎందుకు సీజ్ చేయొద్దు మీ ఛానల్? ఎందుకు రిమాండ్ చేయొద్దు? నిన్ను ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? 100 రూపాయలు దొంగతనం చేస్తే ఎక్కువ చేస్తారు కదా లాకప్లో. ఇల్లీగల్గా రికార్డ్ చేసినటువంటి సీడీలు, డివైసులు ఒక టీవీ ఛానల్లో దొరికితే ఏం చేస్తుంది తెలంగాణ పోలీస్? మాకు భద్రత ఇయ్యరు. ఏంది మీరు ఇంటికి రింగ్ టోన్ ఏంది? భద్రత మాదే, బాధ్యత మాదే. అయ్యా డీజీపీ గారు, మాకు భద్రత ఇయ్యండి, మాకు బాధ్యత తీసుకోండి, ముద్దాయిల్ని అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయండి. చేయకపోతే కోర్టు. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కాంగ్రెస్లకు క్యాడర్ లేదు, లీడర్లు లేరని అన్నారు. 2 పార్టీలకు ఓటెవరు వేస్తారని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని అన్నారు. 2 జాతీయ పార్టీలు దేశ ప్రజలను మోసం చేశారని మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. పిల్లల భవిష్యత్ కోసం బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు మల్లారెడ్డి. ఫుల్లా చెప్పేసింది. ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 75 సంవత్సరాల సంది కూడా వాళ్ళు ఏమి చేయలేదు. మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. వాళ్ళకు ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు. ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కి చేస్తున్నారు. మేము వస్తాం. ఎందుకు వస్తారు? రాష్ట్రంలో వర్షపాతంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చిన చోట బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగండని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిన చోట తాము ఓట్లు అడుగుతామని పొన్నం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, 40,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి రాష్ట్రానికి రావాల్సిన వాటాను తప్పకుండా తీసుకుంటామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. 100 కోట్ల దాకా రావాల్సినటువంటి కాంట్రాక్టర్ల సిస్టంలా దాదాపు 40,000 కోట్ల రూపాయలని చెల్లించేటువంటి రుణభారాన్ని కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిపోయింది ఈ ప్రభుత్వం. బిల్లులు అయ్యి దానికి జవాబు ఇవ్వమని అడుగుతాను. ముందుగా మీరు ప్రభుత్వంలో ఉండి 10 సంవత్సరాలు పరిపాలించి పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకొని బ్రహ్మాండం, అద్భుతం అనే మాటలకు పూర్తిగా ప్రతి అంశానికి బ్రహ్మాండం బద్దలైనట్టుగా చెప్పుకున్న మీరు అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుతో పాటుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులైనటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి. ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పి అనే కాడికి వచ్చింది. అది 1, 2 కాదు, ఈ డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో దాంతో పాటుగా ఆఖరికంటే చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని అన్నారు. ఆ ఫ్యాక్టరీని అప్పటి బీజేపీ ఎంపీ గోకరాజ్ గంగరాజ్ కొన్నారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే సారంగపూర్ చక్కెర కర్మాగారం మూతపడిందని జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి ప్రస్తావించారు. రైతాన్ని 1 రూపాయి అతికి సాయం చేసినావే, నువ్వు వాస్తవాన్ని వక్రీకరింపజేసే విధంగా అకాల వర్షాలతో నష్టపోతే వెంకటరమణారెడ్డి గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాడు బీజేపీ మద్దతుతో మిత్రపక్ష గురుసాత్లో తెలుగుదేశం పార్టీ 51% వాటా అమ్మకాన్ని పెడితే కొన్నుడెవడు గోకరాజు గంగరాజు బీజేపీ ఎంపీ, కొన్నుడెవడు గోకరాజు గంగరాజు బీజేపీ ఎంపీ, కొన్నుడు కూడా. అది పోయి 2015లో ఏదైతుందో ఆ ఎంపీ కవిత గారు మరి దుర్సాన్ని మరి ఆమె ఏమాలోచన నేను ముఖ్యమంత్రి గారి తన ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తనయ్య కవిత గారి ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తుండే. ఆయన ప్రైవేటు రంగంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారం 2015 ఆయన మూతపడ్డది.
లేకపోతే హరీష్ రావు గారు ఏమంటారు, మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పన్నారు, బ్యాంకర్లు ఇది ఇంటింటి ప్రచారానికి అనుమతులు జారీ చేసే అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో రాజకీయ ప్రకటనల హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలని ఆయన ఆదేశించారు. ప్రైవేటు భవనాలపై పార్టీలకు చెందిన వాల్ పెయింట్స్కు ఎటువంటి అనుమతి లేదని, ఇప్పటికే ఉన్న వాటిని వెంటనే చెరిపివేయించాలన్నారు. ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు పనిచేయాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్పై పిటిషన్ దాఖలైంది. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇటీవల కాంగ్రెస్లో చేరారు దానం నాగేందర్. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ 46కు పడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తుడైన కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ స్థాయి తరచూ హెచ్చుతగ్గులు చూపిస్తోంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంత తక్కువకు పడిపోవడం ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. కేజ్రీవాల్ మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన బ్లడ్ షుగర్ తరచూ హెచ్చుతగ్గులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన కలిసిన కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్ను మార్చి 21న అరెస్టు చేశారు. రౌజ్ అవెన్యూ కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీ విధించింది. అంటే మార్చి 28 వరకు ఆయన కస్టడీలోనే ఉండాలి. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్లో నిజానిజాలను తన భర్త రేపు కోర్టులో బయటపెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. తన భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని, ఆయనకు ఆరోగ్యం సరిగా లేదన్నారు. డయాబెటీస్తో బాధపడుతున్నారని సునీత చెప్పారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించి ఆలోచిస్తున్నారన్నారు. అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని 2 రోజుల క్రితం మంత్రి అతీషికి లేఖ పంపారని అన్నారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోందని అన్నారు. ఆయనపై కేసులు పెడుతోందని, ఢిల్లీని నాశనం చేయాలని కేంద్రం కోరుకుంటోందని అన్నారు. ఈ పరిణామాలతో కేజ్రీవాల్ ఆందోళనకు గురవుతున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. कल शाम में जेल में अरविंद जी से मिलने गई। उन्हें डायबिटीज है, शुगर लेवल ठीक नहीं चल रहे, लेकिन निश्चय दृढ़ है। 2 दिन पहले उन्होंने दिल्ली की जल मंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों की पानी और सीवर की समस्याओं का समाधान किया जाए। बताइए क्या गलत किया? लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए। इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया। सत्येंद्र जैन जी की यहाँ रेड मारी, एक भी पैसा नहीं मिला। हमारे यहाँ रेड मारी, मात्र 73,000 रुपए मिले। तो वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहाँ? अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे, सारे देश को सच सच बताएंगे और सफलता की कामना करना। उन्होंने कहा है मेरा शरीर जेल में है, लेकिन आत्मा आप सबके बीच है। ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు నేపథ్యంలో న్యాయమైన చట్టపరమైన ప్రక్రియ చేపట్టాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపు ఇవ్వడాన్ని భారత్ నిరసించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం అమెరికన్ సీనియర్ దౌత్యవేత్తను పిలిచి అధికారికంగా తమ నిరసన తెలిపింది. 4 రోజుల క్రితం జర్మనీ దౌత్యవేత్తకి ఇదే విధమైన నిరసన తెలిపింది. భారతదేశంలో న్యాయపరమైన చర్యలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించి నిరసన తెలిపింది. భద్రతా ఏజెన్సీలైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్డీఆర్ఎఫ్,
బీపీఆర్ఎండ్డి సంస్థలకు కొత్త చీఫ్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాటేను నియమించింది. మహారాష్ట్ర క్యాడర్కు చెందిన 1990 ఐపీఎస్ అధికారి దాటే ప్రస్తుతం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా ఉన్నారు. దినకర్ గుప్తే స్థానంలో ఆయన నియమితులయ్యారు. ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలను ఆదుకునే సంస్థ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చీఫ్గా ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పీయూష్ ఆనంద్ను నియమించారు. అతుల్ కర్వాల్ స్థానంలోనే ఆయన నియమించారు. పీయూష్ ఆనంద్ ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్పెషల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 72,692.16 పాయింట్ల వద్ద లాభంతో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఉత్సాహాన్ని కొనసాగించింది. ఇంట్రాడేలో 73,138.73 గరిష్టాన్ని తాకిన సూచి చివరకు 526.02 పాయింట్ల లాభంతో 72,996.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 143.25 పాయింట్ల లాభంతో 22,147.95 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83 రూపాయల 37 పైసలుగా ఉంది. నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు నటి అదితి హైదరిని వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, అతి తక్కువ మంది బంధువులలో మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారని, సినీ ప్రముఖుల కోసం త్వరలోనే విందు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి సంబంధించి సిద్ధార్థ్, అదితిల నుంచి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం కోసం సిద్ధార్థ్, అదితి తొలిసారి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా షూట్లోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. మహాసముద్రం తర్వాత కలిసి ఫంక్షన్స్, పార్టీలకు హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదని, తాము కేవలం స్నేహితులు మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. తాజాగా పెళ్లిపై వార్తలు రావడంతో సిద్ధార్థ్ అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితిరావు ఒకరు. అందుకే ఆమె ఆ సంస్థానానికి చెందిన దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్, అదితిరావు హైదరి ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. 2003లో మేఘనా అనే అమ్మాయిని సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2007లో విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్ విషయంలో మళ్ళీ పెళ్లి అంటూ 2-3 హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు అదితిరావు హైదరిని ఇలా వివాహం చేసుకుని మళ్ళీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అదితిరావు కూడా 2002లో లాయర్, యాక్టర్ అయిన సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుని ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.